గీ కథ చూడు. ఎందుకు వీనికి ఇంత కోపం ఎందుకు వస్తుంది ట్రాఫిక్ పోలీసు వానికి? ఇక్కడ ఈ అబ్బాయి ఆటోలా ఒక ఫ్యామిలీ ఎక్కింది. ఇది ఎక్కడ అంటే మన అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం దగ్గరే ఇది. ఇది ట్యాంక్ బండ్. ఇది ట్యాంక్ బండ్. మీరు సరిగ్గా చూస్తే అర్థమవుతుంది. ఇది ట్యాంక్ బండ్. ఇది ఒక ఇది ఉంటది. ఈ పక్కనే అది అంబేద్కర్ విగ్రహం ఉంటుంది. ఇటు చెరువు ఉన్నది, అది హుసేన్ సాగర్ ఉన్నది. ఇవి ఇష్టానుసారంగా చంపుతూనే ఉన్నాడు. మరి బర్రె అనుకుంటానవా? అమ్మ ఆ కర్ర అందుకొని చంపుర్రా, ఏం కాదు, కర్ర అందుకొని చంపుర్రు, ఎటు పడతాడు కొట్టరు మీరు కూడా. అడు ఒకవేళ రాంగ్ రూట్లో బండి ఆపిండి అనుకుందాం, ఆపితే ఫైన్ అయ్యి, లేదా మంచి మాటతో చెప్పి పంపు, నీకు మంచి హృదయం ఉంటే చెప్పి పంపు. చేతులు ఇంత పొరుగు లాఠీ ఉన్నదని ఎటు పడితే అటు ఆ గొడ్డును బాదినట్టు బాధితే ఏంది దెబ్బలు లాక్తలేవు అనుకుంటాను ఆ పిల్లగానికి. ఎవరో ఒకరు వీడియో తీసి నిన్న పంపిల్లు మనకు. మరి ఇప్పుడు ఇలా కొడతాను, ఇక వీడు రాంగ్ రూట్లో పోతాడు. మరి వీని కథ ఏంది? ఏందనుకుంటాను మీరు పోలీసు వాళ్ళు? మీరు కొట్టడానికే ఉన్నారా జనాన్ని? లేకపోతే ఎవరైనా తప్పు చేస్తే తప్పు చేసిన వాడిని పట్టుకపోయి చట్టానికి అప్పగించడానికి ఉన్నారా? గింత ఘనమా కొట్టేది? అంత పెద్ద నేరం ఏం చేసిండు? అంత పెద్ద నేరం ఏం చేసిండు? అగో ఏ ఆగుతలేడు. అరే శత్రువు కంటే ఎక్కువ బిహేవ్ చేస్తాడు. శత్రువు కంటే ఎక్కువ శత్రువు దగ్గర ప్రవర్తించినట్టే ప్రవర్తిస్తాడు. దయచేసి మరి ఇది ఏ ఏరియా కిందికి వస్తుందో ఈయన, ఈ ట్రాఫిక్ సిఐ, ఈ ట్రాఫిక్ సిఐ ఏ ఏరియా కిందికి వస్తాడో కానీ దయచేసి సోషల్ మీడియాలో ఎవరన్నా ఇది చూస్తే దీన్ని షేర్ చేసి ఈయనను డిస్మిస్ చేసేదాకా పనిచేయరు, లేదా సస్పెండ్ చేసేదాకా పనిచేయరు. గింత బలుప అధికారం, అధికారం బలుపు. లేకపోతే నీ అయ్య జాగిర్ అనుకుంటున్నావా ఇదేమన్నా? పోలీస్ పదవి అనేది, పోలీసు ఉద్యోగం అనేది నీ అయ్య జాగిర్ అనుకుంటున్నావా? నీ అయ్య లాఠీ ఇచ్చి ఓ డ్రెస్ కొనిచ్చి బిడ్డ ఊరి మీద పడి రాక్షసుని లెక్క వని పడతామని కొట్టుపో అని చెప్తున్నాడా? ఎక్కడ దొరికితే మెత్తగా చంపురు వీని. వానికి తెలియాలి ఆ దెబ్బలు ఎట్లుంటాయి, ఆ పెయిన్ ఎట్లుంటుంది. నడి రోడ్డు మీద పట్టుకొని కొడతా అంటే, అందరు చూస్తా అంటే ఆ బాధ ఎట్లుంటుంది అని తెలుస్తుంది. మరి ఇంత రాజకమా?